నడుము కూడా వెనక్కి రాడ్లేసి ఆపరేషన్ చేస్తారు. నా బాధ చెప్పుకోవాలని ఎప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పుకోవాలని అనిపించింది. కానీ వీడియో చేయడానికి నా బాడీ సహకరించదు. అప్పుడు వీడియో చేయడానికి చేద్దాం అనుకున్నాను. అప్పటికి నేను ఒక షార్ట్ వీడియో చేశాను. నడు విపరీతంగా ఉండడం వల్ల నేను రోజుకు పోటు చేయవలసి వస్తుంది ఈ వీడియో. అన్నా రేవంత్ రెడ్డి అన్న, నీకే చెప్తానన్నా, పక్షులు ఊసి ఊరికే మనకు పోదన్న. పక్షులు ఏడుపు మన డెఫినెట్గా మనం తగులుతాను పక్షులు ఏడుపు. ఎందుకంటే నా రూపూర్వకంగా చెప్తాను. నాకు నడుము ఎరిగిందో కాళ్ళు ఎలాగ ఎరిగిందో మీకు ఎన్ని వివరంగా చెప్తానన్నా. రేవంత్ రెడ్డి అన్న, ముందుగా నీకు కొన్ని విషయాలు చెప్పాలన్నా. పక్షులు ప్రకృతికి మేలే చేస్తే నష్టం చేయవన్నా. రామచిలుకలు ఎక్కడైనా ఎవరింటి మందులు దేశ జామ చెట్లు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ దేశ జామ పండ్లు తిని ఆ జామ పండ్లను కొన్ని విత్తనాలు నోటుతో పట్టుకొని వచ్చి మన ఇంటి మంది గార్డెన్లో పడేస్తాయి. ఆ పడేసిన చోట మొక్క పుట్టి అది పెద్ద చెట్టు జామ పండ్లు కాస్తుంది. ఆ కాసిన జామ పండ్లను మనం మన పిల్లలు తినడం వల్ల మనకి మన పిల్లలకి విటమిన్ సి లభిస్తుంది. ఇలాగా పక్షులు ఒక చోట నుంచి ఒక చోటకి విత్తనాలు పట్టుకెళ్ళి వేయడం వల్ల మన ఇంటి మంది దేశీ జామ చెట్లు పుడుతున్నాయి. అలాగే మన గ్రామాల్లో పట్టణాల్లోని పచ్చదనం పెరిగి ప్రకృతిని ఇలా పెంచుతున్నాయి పక్షులు. అలాగే కొన్ని రకాల పక్షులు రైతులు పంటలు పండించే పంట చెల్లుని పురుగులను తిని రైతు పంటలు కాపాడుతున్నాయి. ఇలా ప్రతి పక్షి వల్ల ఒక్కొక్క ఉపయోగం ఉంది. కానీ మనం ఇప్పుడు మన ఇంటి ముందు గార్డెన్స్ని మనం మట్టి కనబడకుండా టైల్స్ మార్బుల్స్తో కప్పేస్తారు. సైకిల్ పార్కింగ్ అని, కార్ పార్కింగ్ అని ఇలా కప్పేయడం వల్ల రామచిలుకలు ఎక్కడైనా దేశీయ జామ పండ్లు తిని ఆ విత్తనాలు తీసుకొచ్చి మన ఇంటి ముందు పడేసినా సరే మన ఇంటి ముందు దేశీయ జామ చెట్లు పుట్టుకొని పోతున్నాయి. దీనివల్ల దేశీయ పండ్ల చెట్లు లేక రామచిలుకలకు ఆహారం దొరక్క రైతులు ఎవరో మహానుభావులు రైతులు జొన్నెళ్ళు పండించి వాటికి ఆహారంగా అందిస్తున్నారు. అలాగే కొంతమంది మహానుభావులు మేడల మీద బియ్యపు గింజలేసి వాటికి ఆహారంగా అందిస్తున్నారు. ఇలా మేడల మీద బియ్యపు గింజలు తినే పరిస్థితి కర్మ వాటికి వచ్చింది. అన్నా రేవంత్ రెడ్డి అన్న, ఇలా మన మధ్యన పక్షులు మనం ఆహారం దొరకకుండా మనం టైల్స్ మార్బుల్స్ మన ఇంటి ముందు గార్డెన్ కప్పేస్తాను. ఇలా మన మధ్యన పక్షులకు ఆహారం దొరకకుండా మనం ఇక్కడ చేస్తుంటే పోనీ ఏదో అడవుల్లో పక్షులకి ఆహారం దొరుకుతుంది అక్కడికి వెళ్ళి జీవిస్తే అక్కడ కూడా నువ్వు వెళ్ళి ఆ పక్షుల్ని నెమల్ని లేళ్ళి వీటన్నింటినీ రాత్రిపాటు జేసీబీతో మట్టించడానికి నీ మనసు ఎలా వచ్చిందన్న? అన్న రేవంత్ రెడ్డి అన్న, పక్షులు కొన్ని నెలలు కష్టపడి పక్షి గూళ్ళు నిర్మించుకుంటాయి. ఆ గూళ్ళు ఎలా ఉంటాయంటే చాలా అందంగా ఉంటాయన్న. మన ఇంటి ముందు ఉదాహరణ, మన ఇంటి ముందు ఒక పక్షి గూడు ఉంటే అది పిచ్చి గూడు అవ్వచ్చు, ఇంకా ఏ పక్షి గూడుని అవ్వచ్చు. ఒక పక్షి గూడుని చూస్తే మనకి మనసు ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. మనకి ఎన్ని బాధలు సరే తొలగిపోయి మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి ఒక పక్షి గూడుని చూస్తే మనకు అంత ప్రశాంతంగా మనకి హాయిగా మనకి మనసు కనిపించినప్పుడు అలాంటి వందల పక్షి గూళ్ళు అడవుల్లో ఉంటాయి. అలాంటి వందల పక్షి గూళ్ళను నిర్దాక్షిణ్యంగా జేసీబీతో మట్టించడానికి నీ మనసు ఎలా వచ్చిందన్న? అన్న రేవంత్ రెడ్డి అన్న, పక్షులు నెమళ్ళు మట్టిస్తున్నప్పుడు పక్షులు కొన్ని ఆర్తనాలు చేసాయన్న, కొన్ని ఆర్తనాలు చేసాయి. పాపం విద్యార్థులు అవి గోష పెట్టి అంటారు. అవి గోష పెట్టలేదన్న, కొన్ని ఆర్తనాలు చేసాయి. అట్లా యొక్క ఆర్తనాలకు అర్థం ఏంటి తెలుసన్న? ఒక పక్షి పేరు నాకు తెలుసన్న. ఎందుకంటే వైజాగ్లో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను పక్షుల మధ్య ఎక్కువ కాలం గడిపాను. వైజాగ్ అందుకు తెలుసన్న, పక్షుల యొక్క బాధ అంటే నాకు తెలుసు. అయితే నాకు ఈ మధ్యలో యాక్సిడెంట్ అయిందన్న. కొబ్బరి చెట్టుని పడిపోయాను. కొబ్బరి చెట్టుని పడిపోవడం వల్ల నాకు నడుము కాలు రెండు ఇరిపోయాయి. దీనివల్ల నేను హైదరాబాద్ రాలేకపోయినా. లేదంటే డెఫినెట్గా నేను హైదరాబాద్ వచ్చి ఆ విద్యార్థులతో డెఫినెట్గా నీకు వ్యతిరేకంగా పోరాడేవాడిని. చెప్పాను కదన్నా, పక్షులు కొన్ని ఆర్తనాలు చేసాయని. అట్లా ఆర్తనాలకు అర్థం ఏంటంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు ఏ అన్యాయం చేశారని మమ్మల్ని ఇంత నిర్దాక్షిణ్యంగా మట్టిస్తున్నారు. మీ ఫ్యామిలీ జోలికి కానీ మీ పిల్లల జోలికి కానీ మేమేమి వచ్చామా? ఇప్పుడు మీ తెలంగాణ ప్రజలకు కానీ మీ తెలంగాణ రైతులకు కానీ మేమేమి నష్టం కలిగించామా? మీ తెలంగాణ రైతులు పంటలు పండిస్తే ఆ పంట చెల్లును పురుగులు తిని మీ రైతుల పంటలు కాపాడుతున్నాం. మీ తెలంగాణ ప్రజలు పట్టణాల్లో నివసిస్తున్న, గ్రామాల్లో నివసిస్తున్న మీ తెలంగాణ ప్రజలు ఇంటి ముందు ఎవరింటి ముందులైనా గార్డెన్ ఉంటే మీ ఎక్కడో దేశ జామ పండ్లు తిని కొన్ని విత్తనాలు నోటితో పట్టుకొచ్చి ఇంటి ముందు గార్డెన్లో పడేస్తాం. ఆ పడేసిన చోట మొక్క పుట్టి ఆ పెద్ద చెట్టు జామ పండ్లు కాస్తుంది. ఆ జామ పండ్లు తినటం వల్ల వాళ్ళకి వాళ్ళ పిల్లలకి విటమిన్ సి లభిస్తుంది. విటమిన్ సి అంటే దేశ జామ పండ్లు తినటం వల్ల మనకి ఎక్కడ ఎముకలు ఇరిపోతే వేగంగా అతుక్కుంటాయి, గాయాలు త్వరగా మానుతాయి. అలాగే దేశ జామ చెట్ల నుంచి వచ్చి స్వచ్ఛమైన ఆక్సిజన్గా లభిస్తుంది. ఈ దేశీ జామ విత్తనాలను వాళ్ళ ఇంటి ముందు పడేయడం వల్ల, నోటితో పట్టుకొచ్చి పడేయడం వల్ల దేశీ జామ చెట్లు వాళ్ళు పుట్టడం వల్ల వాళ్ళకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇలా మీ తెలంగాణ ప్రజలకు, మీ రైతులకు మా వల్ల లాభం కలుగుతుంది, నష్టం ఉండట్లేదు కదా. అటువంటిప్పుడు మమ్మల్ని ఎంత నిర్దాక్షిణ్యంగా జేసీబీతో మట్టించడానికి మీకు మనసు ఎలా వచ్చిందని అంటున్నాను నేను. అవి అట్లా యొక్క ఆత్మ నాకు అర్థం అన్న రేవంత్ రెడ్డి అన్న. కానీ నిజంగా ఆ విద్యార్థులకు ఏం పోయిందన్న? మహా అయితే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదువుకుంటారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు బయటికి విదేశాలకి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవడానికి. కానీ మనకు అంత పోరాడాల్సిన అవసరం కూడా లేదు.
కానీ ఎందుకు పోరాడారంటే ఆ పక్షులతోని ఆ జంతువులతోని వాళ్ళు పెంచుకుని మమకారం వాళ్ళని సంవత్సరం చదువుకొని అక్కడ పరిశోధనలు చేసి వాటితో పెంచుకుని మమకారం వాళ్ళు అలాగా పోరాడేటట్టు చేసింది. ఆ పక్షులు మనకి ఆహ్లాదం కలిగిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి పక్షులు. అటువంటి పక్షులను మనం మట్టిస్తున్నప్పుడు పాపం హెచ్సి విద్యార్థులు చూడలేకపోయారు. వాళ్ళు చూడలేక పోరాడారు. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు పోరాడాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి అక్కడున్న హైదరాబాద్ వాసులు పోరాడాలి. ఎందుకంటే హైదరాబాద్ వాసులకి అక్కడున్న ప్రజలకి ఆ ఊపిరితిత్తులు అంటే 400 ఎకరాలు వాళ్ళు పోరాడాలి. హెచ్సి విద్యార్థులు పోరాడాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళకి. కానీ ఎందుకు పోరాడాలి చెప్తున్నాను కదా, వాళ్ళు పెంచుకుని మమకారం పక్షుల మీద. అలాగే నువ్వు చేసే అన్యాయాలను ప్రతి యూట్యూబ్ ఛానల్లో చూపించారన్న. ఆ యూట్యూబ్ ఛానల్ చూపించడం వల్ల కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే ఆ యూట్యూబ్ ఛానల్ చూపించిన సోషల్ మీడియాలో చూపిస్తున్న అన్యాయాలను సుప్రీంకోర్టు పరిగణలో తీసుకొని అది ఇంకా అడవుల జోలికి వెళ్ళకూడదని మీకు నోటీస్ ఇచ్చింది. నిజంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి నిజంగా హ్యాట్సప్ చెప్పాలన్న. ఇలాంటి చిన్న యూట్యూబ్ ఛానల్ వల్ల ప్రజలకు చాలా మేలు జరుగుతుందన్న. చాలా బయట అన్యాయాలు బాగా చూపిస్తున్నారు. కానీ మనం 100 కోట్లెట్టి సినిమా తీసిన బాహుబలిలో కూడా ప్రజలకు ఉపయోగపడే ఒక్క సీన్ కూడా ఉండదు. సినిమా కేవలం కల్పితం. కానీ యూట్యూబ్ ఛానల్ అలా కదన్న. మనం అనుకుంటున్న చిన్న యూట్యూబ్ ఛానల్ అంట బయట జరిగిన రాజకీయ నాయకులు చేసే అన్యాయాలు చూపిస్తాయి. కానీ ఇలాంటి యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేయండి. నిజంగా యూట్యూబ్ ఛానల్కి సోషల్ మీడియా వాళ్ళకి నిజంగా హ్యాట్సప్ అన్నది. హ్యాట్సప్. ప్రజలకు కూడా కొంత మార్పు వచ్చి నీ యొక్క అన్యాయాలను అడ్డుకున్నారన్న. ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తారు. నిజంగా వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు అన్న. వాళ్ళకు కూడా ధన్యవాదాలు అన్న. రేవంత్ రెడ్డి అన్న, మనము మన పిల్లల మీదకి ఏదో చిన్న మరకపోయినా మనకు అంత బాధ అనిపిస్తుంది కదా. అలాంటిది కొన్ని 100 పక్షులు వాటి పిల్లల మీదకి నువ్వు జేసీబీతో మట్టిస్తున్నప్పుడు అవి కూడా వాటి పిల్లలే కదన్నా. నువ్వు ఒక కూతురు పెళ్ళికి వెళ్ళడానికి అంత బాధపడితే అట్లా నిర్దాక్షిణంగా పక్షులు పిల్లల్లో చంపేశావు. నువ్వు పెళ్ళికి వెళ్ళదని బాధపడతాను, పిల్లలు చంపేశావు. అదే జేసీబీని నీ పిల్లల మీద కానీ మీ ఫ్యామిలీ మీదకి ఎక్కించి తొక్కిస్తే ఆ బాధ నీకు ఎలా ఉంటుందని ఒకసారి ఊహించాను. అంటే ఈ మాట అన్న చాలా కరెక్ట్ కాదు అనేది నాను చాలా రాంగ్ వర్డ్ ఇది. కానీ ఒకసారి ఊహించాను ఎలా ఉంటుంది. మరి పక్షి గూళ్ళు అనేవి వాటికి ఇల్లు లాంటివి. వాటిని కూల్చిస్తే వాటికి ఎంత బాధ అనిపిస్తుంది. పక్షులు ఎంత బాధపడి ఉంటాయి, ఎంత బాధపడి ఉంటాయి పక్షులు. అలాంటి పక్షులు మట్టించిన మన మనసేలా వస్తాను. అసలు నీకు మనసేలా వచ్చింది నాకు అర్థం కావట్లేదన్న. మీ రాజకీయ నాయకులు ఇలా డెవలప్మెంట్ పేరుతో అడవులు లాస్ చేసి రాజకీయ నాయకులు ఎంతో కొంత మార్పు రావాలని వీడియో చేస్తున్నాను. ఎందుకంటే డెవలప్మెంట్ మనిషికి జీవితాంతకాలం డెవలప్మెంట్ అన్న. ఒక పక్షి ప్రేమికుడిగా నా పరిశోధనలు తెలియజేయని నా యొక్క బాధ, పక్షుల యొక్క బాధ అర్థం మీకు అర్థం కావాలని చెప్పి వీడియో చేస్తున్నాను. ఒక పక్షుల యొక్క ఉపయోగాలు ఏంటో, అవి మన ప్రజలను మన ఇంటి మీద పండ్ల చెట్లను వేసి మన ప్రకృతిని ఎలా కాపాడుతున్నాయో, రైతు పంటలను ఎలా కాపాడుతున్నాయో, అలాగే పక్షులు బాధ యొక్క బాధ ఏంటో మీకు తెలియాలని, మీ రాజకీయ నాయకులు తెలియాలని వీడియో చేస్తున్నాను. ఎంతో కొంత మీ రాజకీయ నాయకులు మార్పు రావాలని చేస్తున్నాను. అయితే నా వీడియో చూసినా మాత్రం మార్పు వచ్చేసి అనుకోవట్లేదు. కానీ కొంత మార్పు వస్తేనే నేను ఆశించి వీడియో చేస్తున్నాను. అందుకే ఇంత బాధలు ఉన్నా సరే వీడియో చేయడానికి కారణం అదేనా. అది వీడియో ఎప్పుడో చేద్దాం అనుకున్నాను, అప్పుడు ఎప్పుడైతే నడునొప్పి ఉండడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. అందుకు ఇప్పుడు చేస్తున్నాను రేవంత్ రెడ్డి.